బీహార్ లో టెన్షన్ నెలకొంది. పాట్నాలో విద్యార్థులు చేపట్టిన ర్యాలీ ఉద్రిక్త వాతావరణానికి దారితీసింది. 70వ బీపీఎస్సీ పరీక్షను రద్దు చేయాలని కోరుతూ విద్యార్థులు ర్యాలీ చేపట్టారు. గాంధీ మైదాన్ నుంచి రాజ్ భవన్ వైపు ర్యాలీగా వెళ్లారు. అయితే విద్యార్థుల ర్యాలీని పోలీసులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో పోలీసులు విద్యార్థులకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. పోలీసులు ఏర్పాటు చేసిన బార్కెడ్లను దాటుకుని రాజ్ భవన్ వైపు వెళ్లేందుకు విద్యార్థులు ప్రయత్నించడంతో పలువురు విద్యార్థులను పోలీసులు అరెస్ట్ చేశారు. ప్లకార్డులు పట్టుకుని ప్రభుత్వానికి వ్యతిరేకంగా విద్యార్థులంతా నినాదాలు చేశారు. దీంతో ఆ ప్రాంతంలో భారీగా పోలీసులు మోహరించారు. బీహార్లో టెన్షన్ వాతావరణం కనిపిస్తోంది. పాట్నాలో విద్యార్థులు చేపట్టిన ర్యాలీ కాస్త ఉద్రిక్త వాతావరణానికి దారితీసింది. 70వ బీపీఎస్సీ పరీక్షను వెంటనే రద్దు చేయాలని కోరుతూ విద్యార్థులంతా ర్యాలీ చేపట్టారు. ఇక విజువల్స్ కూడా మనం టెంటివ్ స్క్రీన్ పై కూడా చూడొచ్చు. గాంధీ మైదాన్ నుంచి రాజ్ భవన్ వైపు వెళ్లారు ర్యాలీగా. అయితే విద్యార్థుల ర్యాలీని అటు పోలీసులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో పోలీసులు విద్యార్థులకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. పోలీసులు ఏర్పాటు చేసినటువంటి బార్కెడ్లను దాటుకుని మరి రాజ్ భవన్ వైపు వెళ్లేందుకు విద్యార్థులంతా ప్రయత్నించారు. దీంతో పలువురు విద్యార్థులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అటు ప్లకార్డులు పట్టుకుని ప్రభుత్వానికి వ్యతిరేకంగా విద్యార్థులంతా నినాదాలు చేశారు. బీపీఎస్సీ పరీక్షను వెంటనే రద్దు చేయాలంటూ విద్యార్థులంతా ర్యాలీకి దిగారు. ఆ ర్యాలీ కాస్త ఉద్రిక్త వాతావరణానికి దారితీసింది. ప్రస్తుతం అక్కడ టెన్షన్ వాతావరణం కనిపిస్తోంది. అటు విద్యార్థులను అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు పోలీసులు. सम्राट चौधरी जी से मिलेंगे। दूसरा ऑप्शन कि शिक्षा मंत्री से मिलवाया जाए। तीसरा हम लोग जब शिक्षा मंत्री ने बोला है अब देखिए छात्रों से मैं मिलना चाहता हूँ, देखिए छात्र आ रहे हैं मिलने के लिए, इसमें देखिए क्यों क्या मांग कर रहे हैं? क्यों आपका प्रशासन जो है हम लोगों से हमारा मांग है कि बिहार में पारदर्शिता के साथ एग्जाम लिया जाए। जितने भी लंबित वैकेंसी है सभी का एग्जाम डेट जारी किया जाए। बिहार में आए दिन బీపీఎస్సీ పరీక్షను వెంటనే రద్దు చేయాలంటూ కూడా ర్యాలీగా వెళ్లారు. విద్యార్థులంతా కూడా ఆందోళనకు దిగారు. అటు గాంధీ మైదాన్ నుంచి రాజ్ భవన్ వైపు విద్యార్థులంతా ర్యాలీగా వెళ్లారు. స్టూడెంట్స్ ర్యాలీని ఎక్కడికక్కడ అడ్డుకుంటూ ఉన్నారు పోలీసులు. దీంతో బీహార్ లో టెన్షన్ వాతావరణం కనిపిస్తోంది. పాట్నాలో విద్యార్థులు చేపట్టినటువంటి ఈ ర్యాలీ కాస్త ఉద్రిక్త వాతావరణానికి దారితీస్తుంది. ఎక్కడికక్కడ విద్యార్థులను అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు పోలీసులు. వినని వారిని అదుపులోకి తీసుకుని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కు తరలిస్తూ ఉన్నారు. ఎక్కడికక్కడ ఆ పరిస్థితి మనం 10 టీవీ స్క్రీన్ పై కూడా చూడొచ్చు. పోలీసులు ఏర్పాటు చేసినటువంటి బార్కెట్లను కూడా తోసుకుని లోపలికి వెళ్లే ప్రయత్నం చేస్తున్నారు విద్యార్థులు. దీంతో టెన్షన్ వాతావరణం అక్కడ కనిపిస్తోంది. అటు పోలీసులు కూడా భారీగా మోహరించారు. బీపీఎస్సీ పరీక్షను వెంటనే రద్దు చేయాలి అనే ప్రధాన డిమాండ్ మేరకు ర్యాలీకి దిగారు విద్యార్థులంతా కూడా. గాంధీ మైదాన్ నుంచి రాజ్ భవన్ వైపు విద్యార్థులంతా ర్యాలీగా వెళ్లారు. అయితే ర్యాలీని పోలీసులు అడ్డుకుంటున్న నేపథ్యంలో అక్కడ టెన్షన్ వాతావరణం కనిపిస్తోంది. ఇప్పటికే వినని వారిని అరెస్ట్ చేశారు పోలీసులు. అటు పోలీసులు ఏర్పాటు చేసిన బారికేడ్లను తోసుకుంటూ మరి విద్యార్థులంతా వెళ్తున్న దృశ్యాలు కూడా మనం 10 టీవీ స్క్రీన్ పై చూస్తూ ఉన్నాం. ప్రస్తుతం అక్కడ ఉద్రిక్త వాతావరణం కొనసాగుతోంది.